वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. ఈ రోజున మనం మూక పంచశతి పాదారవింద శతకం 46వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. సద్గురవే నమః. ప్రవాలం సవ్రీలం విపిన వివరే వేపయతియా స్ఫురల్లీలం బాలాతపమధికబాలం వదతియా రుచిం సాంధ్యాం వంధ్యాం విరచయతి యా వర్ధయతు సా శివం మే కామాక్ష్యాః పదనలిన పాటల్యలహరి. ఏవి అడవిలో సిగ్గుపడుతున్న చివురుటాకులను వణికిస్తున్నాయో, ఏవి ప్రకాశిస్తున్న లేత ఎండని ఆటలాడే బాలుడుగా చేస్తున్నాయో, ఏవి కొత్త సంధ్యారాగాలని వ్యర్థం చేస్తున్నాయో, అటువంటి కామాక్షీదేవి పాదపద్మాల ఎరుపు రంగు అనేటువంటి ప్రవాహం నాకు శుభాలను కలిగించుగాక. మనందరికీ కూడా సర్వ శుభాలని కూడా ఆ జగన్మాత పాదాల ఎరుపు కలిగించాలి అని కోరుకుందాం. శ్రీమాత్రే నమః. కిరం జ్యోత్స్నారీతిం నఖముఖరుచాహం సమనసాం వితన్వానః ప్రీతిం వికచతరుణాంభోరుహరుచిః ప్రకాశ శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశి సకల చూడ ప్రియతమే. చంద్రరేఖ ధరించిన శివుని ప్రియురాల ఓ కామాక్షీదేవి, గోళ్ల చివర కాంతితో వెన్నెలల్ని వెదజల్లుతూ హంసల మనస్సుకి సంతోషాన్ని పెంచునది వికసిస్తున్న కమలాల స్వచ్ఛమైన కాంతితో వెలుగొందేది అయిన నీ పాదం శరత్కాలాన్ని తలపిస్తున్నది తల్లి. శ్రీమాత్రే నమః. నఖాంకూరస్మేరద్యుతి విమల గంగాం భసి సుఖం
కృతస్నానం జ్ఞానామృతమమలమాస్వాద్య నియతం ఉదం చెన్మంజీరస్ఫురణమణిదీపే మమ మనోజ్ఞే కామాక్ష్యాః చరణమణిహరుమ్యే విహరతాం. గోళ్లకాంతుల సమూహం అనే గంగా నదిలో స్నానం చేసి స్వచ్ఛమైన జ్ఞానం అనే అమృతాన్ని ఆస్వాదించి నియమాన్ని నిష్ఠని పొందిన నా మనస్సు అందెలలో ప్రకాశిస్తున్న మణిదీపాలు గల కామాక్షీదేవి అందమైన పాదం అనే మణిసౌధంలో విహరించుగాక. గోళ్లకాంతుల సమూహం అనే గంగానదిలో స్నానం చేసి స్వచ్ఛమైన జ్ఞానం అనే అమృతాన్ని ఆస్వాదించి నియమాన్ని నిష్ఠని పొందినటువంటి నా మనస్సు ఉత్తమ మనస్సు ఏమన్నా వెళ్ళి అక్కడ అమ్మవారి పాదం అనే మణిసౌధంలో విహరిస్తుందా? లేదు. మనోపవిత్రత స్వచ్ఛమైనటువంటి జ్ఞానం అనే అమృతాన్ని ఆస్వాదించి నియమాన్ని నిష్ఠని పొందినటువంటి మనస్సు, అలాంటి మనస్సు ఏం చేస్తుంది? అందెలలో ప్రకాశిస్తున్న మణిదీపాలు గల కామాక్షీదేవి అందమైన పాదం అనే మణిసౌధంలో, అంటే అలాంటి భవనంలో, మణిసౌధం అంటే భవనం అన్నమాట, అలాంటి భవనంలో విహరించుగాక అని చెప్పి. చిలకలు వస్తుంటే అటు చూస్తున్నామ్మా. మొన్న ఎవరో అడిగారు కూడా మనల్ని, మన గురుబంధువు, ఈసారి చిలకలు వచ్చినప్పుడు ఒక వీడియో తీసి పెడతారా అని చెప్పి. అది యాక్చువల్లీ నేను ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళినాకనే ఈ ఆడియో చేయటం మొదలు పెడుతూ ఉంటా. సైలెంట్గా ఉంటుంది, మళ్ళీ ఎవరన్నా మాటలు శబ్దాలు అవి వినిపిస్తాయని చెప్పి. కానీ ప్రయత్నం చేస్తా ఈసారి అమ్మా. భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖాం అమర్త్యేంద్రాదీనామధిముకుటముత్తం సకలికాం జగాతాపే జ్యోత్స్నామకృత కవచ పంజరపుటే సుఖస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగళీం. అమ్మా కామాక్షి, సంసారమనే సముద్రాన్ని దాటించే నావలాంటిది, జాడ్యం అనగా బుద్ధిమాంద్యం అనే అడవిని కాల్చే అగ్నిజ్వాల లాంటిది, ఇంద్రాది దేవతల తలల మీద ధరించే పూల మొగ్గ లాంటిది, లోకాల తాపాలని పోగొట్టే చల్లని వెన్నెలలా ప్రకాశించేది, వేదాల వాక్కులనే పంజరంలో చిలకలా ఉండేది అయిన నీ దివ్యపాదాల జంటని నా మనస్సులో సదా ధ్యానిస్తాను. శ్రీమాత్రే నమః. ఇంద్రాది దేవతల తలల మీద ధరించే పూల మొగ్గ లాంటిది అంటే, ఇంద్రాది దేవతలు అమ్మవారి పాదాల మీద వారి వారి కిరీటాలతోనూ, లేదు శచీదేవి వంటి దేవతా స్త్రీలు పాదాల మీద తమ తలల్ని వాల్చినప్పుడు ఆ యొక్క నల్లని ముంగురులు అలా వాల్చినప్పుడు పాదాల మీద వారి తలలలో మందారాలు, మంకెన్న పువ్వులు ధరించినట్లుగా శోభిల్లుతున్నాయి అని చెప్పి, వాళ్ళ తలకట్లు అట్లా శోభిల్లుతున్నాయి అని చెప్పలా. అట్లా దేవతల తలల మీద ధరించే పూల మొగ్గ లాంటిది, లోకాల తాపాలని పోగొట్టే చల్లని వెన్నెలలా ప్రకాశించేది, వేదాల వాక్కులనే పంజరంలో చిలకలా ఉండేది అయిన నీ దివ్య పాదాల జంటని, ఎలాంటి పంజరంటాది? వేదాల వాక్కులనే పంజరంలో, అలాంటి వాక్కుల మధ్యనే ఆవిడ బంధింపబడుతుంది. అంటే ఆ బంధనం ఎలాంటి బంధనం? వేదాల వాక్కులనే పంజరంలో చిలకవలే ఉండేది. చిలక పంజరంలో బంధించటం ఏమిటి అని అట్లా కాదు, ఇక్కడ వేదాల వాక్కులనే పంజరంలో చిలకవలే బంధింపబడేది అంటే పూర్తిగా మనకి బద్ధురాలై ఉండును అన్నట్లుగా అమ్మ. అయినా నీ దివ్య పాదాల జంటని
నా మనస్సులో సదా ధ్యానిస్తానమ్మా అని చెప్పి. పరాత్మ ప్రకాశ్య ప్రతిఫలనచుంచుః ప్రణమతాం మనోజ్ఞః త్వత్పాదో మణిముకురముద్రాం కలయతే యదీయాం కామాక్షి ప్రకృతిమసృణాః శోధకదశాం విధాతుం చేష్టంతే బలరిపువధూటీకచభరాః. అమ్మా కామాక్షి, నీ పాదాలనే అద్దంలో తన కేశపాశాలను సరిచూచుకోవడమో లేక నీ పాదాల మీద ధూళిని శుభ్రపరచడమో చేస్తున్నట్లుగా ఉన్నదమ్మా. మనోహరమైన నీ పాదమణి దర్పణాలు పరమాత్మ ప్రతిబింబాన్ని, అలాగే పరమాత్మ జీవాత్మల స్వరూపాన్ని చూపించడానికి తగిన విధంగా ఉన్నాయి. అది ఆ పాదమణి దర్పణాలు అంటే అద్దాలు. అవి ఎలా ఉన్నాయట? ఆ పాదాలు అద్దాలలాగా ప్రకాశిస్తూ ఆ అద్దాలలో ఏమిటి? పరమాత్మ ప్రతిబింబాన్ని, అలాగే పరమాత్మ జీవాత్మల స్వరూపాలని కూడా చూపించడానికి తగిన విధంగా ఉన్నాయమ్మా అని చెప్పి. అలానే శచీదేవి నమస్కరించడానికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తున్నారుట? తల వంచి నీ పాదాలనే అద్దంలో తన కేశపాశాలను సరిచూసుకుంటోందా ఏమిటి అని, చక్కగా ఇట్లా ముంగురులవి సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇలా అద్దంలో చూసుకుంటున్నట్లుగా అట్లా అనిపిస్తోందే, లేక నీ పాదాల మీద ధూళి ఏమైనా ఉంటే శుభ్రపరుస్తోందా ఏమిటి శచీదేవి అన్నట్లుగా అనిపిస్తోంది అని అలా వర్ణన. బాగుంది కదా వింటూ ఉంటే అమ్మా. అవిశ్రాంతం తిష్టన్న కృతకవచః కందరపుటీ కుటీరాంతః ప్రౌఢం నఖరుచి సటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా తమో వేతండేంద్రం తవ చరణ కంఠీరవపతిః. ఓ కామాక్షి, వేదవాక్కులనే గుహలోని గుడిసెలో ఎల్లప్పుడూ నివసిస్తూ ప్రౌఢమైన గోళ్లకాంతులనే తెల్లని జూలుని ప్రదర్శిస్తూ, అమ్మా నీ పాదాలు అనే సింహరాజు ఎంతో తీవ్రమైన నా తమస్సు అంటే అజ్ఞానాంధకారం అనే గజరాజుని ముక్కలుగా చేయుగాక. అది ఓ కామాక్షి, వేదవాకులనే గుహలోని గుడిసెలో ఎల్లప్పుడూ నివసిస్తూ ప్రౌఢమైన కాంతులనే తెల్లని జూలుని ప్రదర్శిస్తూ నీ పాదాలు అనే సింహరాజు, అక్కడ అమ్మవారి పాదాలని ఎవరితో పోల్చారు? సింహరాజుతో. ఆ సింహం ఎక్కడుంటుంది? వేదవాకులనే గుహలోని గుడిసెలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుంది. అది అలాంటి మనస్సులలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది అన్నట్లుగా. ప్రౌఢమైన గోళ్ల కాంతులనే తెల్లని జూలుని ఆ పాదాలనే సింహరాజు అలా వేదవాకులనే గుహలో నివసిస్తూ గోళ్లకాంతులనే తెల్లని జూలుని ప్రదర్శిస్తూ ఎంతో తీవ్రమైనటువంటి నా తమస్సు అంటే తమో గుణం, తమస్సు అంటే ఏమిటి? అజ్ఞానాంధకారం అనేటువంటి గజరాజుని, అక్కడ సింహానికి గజానికి వైరం కదా, అందువలన ఇక్కడ మన అజ్ఞానాంధకారాన్ని గజంతోనూ అమ్మవారి యొక్క పాదాలనేమో సింహరాజుతోనూ పోల్చినారమ్మా. అనేటువంటి ఆ తమస్సు అంటే నా అజ్ఞానాంధకారం అనే గజరాజుని ముక్కలుగా చేయుగాక, నా అజ్ఞానాన్ని సంహరించుగాక, నా అజ్ఞానాన్ని నశింపచేయుగాక అన్నట్లుగా. ఏమ్మా? పురస్తాత్ కామాక్షి ప్రచుర రసమాఖండలపురీ పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిః స్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్య శంకే
చరణయుగళీ చాటురచనాః. అమ్మా కామాక్షి, ఇంద్రనగరమైన స్వర్గంలో నీ ఎదుట రసవంతంగా నాట్యం చేసిన దేవతా స్త్రీలని చూచి గోళ్లకాంతితో నవ్వుతున్న నీ పాదాలు అందెల రవళితో చమత్కారంగా వారి నృత్యాలని ప్రశంసిస్తున్న వాక్యాలని వారికి బహుమానాలుగా ఇస్తున్నాయి. అది అంటే స్వర్గంలోట అమ్మవారి ఎదురుకుండా రసవంతంగా నాట్యం చేసిన దేవతా స్త్రీలను చూచి గోళ్ల కాంతితో నవ్వుతున్నటువంటి అమ్మవారి పాదాలు అందెల రవళితో, అంటే ఆవిడ యొక్క పాదాలకి ఉన్నటువంటి అందెల రవళితో, ఆ మువ్వల శబ్దాలతో చమత్కారంగా, అంటే అంటే ఇట్లా మనం చూస్తూ తాళం వేస్తున్నట్లుగా ఇట్లా ఆస్వాదిస్తున్నప్పుడు ఆ యొక్క పాదాల కదలికకి ఆ యొక్క అందెలేమవుతాయి? మోగుతాయి. ఆ మోగటం ఇది ఎలా ఉందిట? ఆ శబ్దం వారి నృత్యాలని ప్రశంసిస్తున్న వాక్యాలని వారికి బహుమానాలుగా ఇస్తున్నాయి అన్నట్లుగా. అర్థమైందా అమ్మా? సరోజం నిందంతి నఖకిరణకర్పూరశిశిరా నిషిక్తమారేర్ముకుటశిశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవా దత్తే మైత్రీం పథిక సుదృశా పాదయుగళీ. అమ్మా కామాక్షి, శివుని కిరీటంలోని చంద్రరేఖలోని మంచు నీళ్లలో స్నానం చేసి కమలాలని నిందిస్తూ గోళ్ల కాంతి అనే కర్పూరాన్ని పూసుకుని స్పష్టంగా కాంతివంతంగా ఉన్న చివుళ్ల గుంపు మీద ప్రకాశిస్తున్న నీ పాదాల జంట విరహ కాంతితో స్నేహాన్ని చేస్తున్నాయి. అది నతానాం సంపత్తేరనవరతమాకర్షణ జపః ప్రిరోహత్ సంసార ప్రసర గరిమస్తంభన జపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయాత్ పదనలిన మంజీర నినదః. అమ్మా కామాక్షి, సంపదని పెంచుకోవటం కోసం పెరుగుతున్న సంసార సముద్రాన్ని స్తంభింపజేయడానికి నమస్కరించే వారి కోసం చేయదగిన జపధ్వనిలాగా నీ పాదాల మంజీరనాదం వినిపిస్తోంది అమ్మా. ఆ దివ్యనాదం మనలని అందరినీ రక్షించుగాక. శ్రీమాత్రే నమః. వితన్వీథానాథే మమ శిరసి కామాక్షి కృపయా పదాంభోజన్యాసం పశుపరిబృఢ ప్రాణదయితే పిబంతో యన్ముద్రాం ప్రకటముపకంపా పరిసరం దృశానానం ద్యంతే నలిన భవనారాయణ ముఖాః. అమ్మా కామాక్షి, పరమేశ్వరుని ప్రియురాల, కంపానదీ తీరంలో ఏ దేవి పాదచిహ్నాలని బ్రహ్మ విష్ణువాది దేవతలు తమ కంటి చూపుతో త్రాగుతున్నారో అనంటే తన్మయత్వంతో చూస్తున్నారో అన్నట్లుగా త్రాగి ఆనంద పారవస్యంతో ధ్వని చేస్తున్నారు. అలాంటి నీ దివ్యపాద ముద్రలని దయచేసి నా తల మీద కూడా ఉంచమ్మా అని చెప్పి అని కవి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి నీ దివ్య పాదముద్రలుట, ఎలాంటి పాదముద్రలవి అంటే ఆ యొక్క దేవి పాద చిహ్నాలని కంపానదీ తీరంలో అమ్మవారు విహరిస్తూ ఉంటారు అని చెప్పి మనం ఆర్యాశతకంలో ఎంతో క్షుణ్ణంగా చెప్పుకున్నాం. అయితే ఆ కంపానదీ తీరంలో ఏ దేవి పాద చిహ్నాలని
బ్రహ్మ విష్ణువాది దేవతలు తమ కంటి చూపుతోనే త్రాగుతున్నారు అంటే కంటి చూపుతోనే ఇలా ఆస్వాదిస్తున్నారు, చూస్తున్నారు అన్నట్లుగా ఆనంద పారవస్యంతో ధ్వని చేస్తున్నారు. అలాంటి నీ దివ్య పాద ముద్రలని నా తల మీద కూడా ఉంచమ్మా అని. శ్రీమాత్రే నమః. ప్రణామోద్యద్బృందారకముకుటమందారకలికా విలోలల్లోలంబ ప్రకరమయధూమప్రచురిమా ప్రదీప్తః పాదాబ్జద్యుతివితతిపాటల్యలహరీ కృశానుః కామాక్ష మమ దహతు సంసార విపినం. అది అమ్మా, ప్రజ్వలిస్తున్న అగ్నిలా ఎరహా ఉన్నాయి నీ పాదాలు. దేవతలందరూ నీ పాదాల మీద పడి నమస్కరిస్తున్నప్పుడు వారి తలలో ఉన్న మందార మొగ్గల కోసం ఆసక్తిగా వచ్చిన తుమ్మెదలు వాటికన్నా ఎంతో ఎర్రహా వికసించిన నీ పాదకమలాల చుట్టూ సంచరించసాగాయి. చూసారా? దేవతలు అమ్మవారి పాదాల మీద పడి నమస్కరిస్తుంటేట వారి తలల్లో మందార పువ్వులు అవి తురుముకుని ఉంటారు కదా దేవతలు. అయితే ఆ మందార మొగ్గల కోసం దానిలోని తేనెని ఆస్వాదించడానికి, ఆ మొగ్గల్లోని తేనెలని ఆస్వాదించడానికి అన్నట్లుగా తుమ్మెదలు వచ్చాయి. వచ్చేటప్పటికి ఏమైందిట, తీరా అవి వచ్చి చూస్తే వాటికన్నా ఎంతో వేటికన్నా వాళ్ళ తలల్లో ఉన్నటువంటి ఆ మందార మొగ్గల కంటే ఎంతో ఎర్రహా వికసించిన నీ పాదకమలాల చుట్టూ సంచరించసాగాయి. అవి వదిలేసి ఇటు సంచరించసాగాయి అమ్మవారి పాదాల చుట్టూ. అంటే అంత ఎర్రహా అలా ఉన్నాయి అన్నట్లుగా. అలా సంచరిస్తున్న తుమ్మెదలు అగ్నిలోంచి వెలువడిన నల్లని పొగలాగా అనిపిస్తున్నాయి. అది ఆ ఎర్రని పాదాల మీద ఆ తుమ్మెదలు ఇలా సంచరిస్తున్నాయనుకో ఎలా అనిపిస్తోందిట, అగ్నిలోంచి వస్తున్న పొగల్లాగా, నల్లని పొగలాగా అనిపిస్తున్నాయట అవి. అలా నీ పాదాల నుంచి ఎర్రని ప్రవాహంలా వచ్చే అగ్ని నా సంసారం అనే అడవిని దహించుగాక. అది ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే నీ పాదాలని ఆశ్రయించాను అంటే నా యొక్క ఈ సంసార తాపత్రయం ఇవన్నీ కూడా నశింపచేసి వీటనన్నిటినీ కూడా దహించుగాక. ఇవేమిటి? ఇవన్నీ కూడా ఒక అడవి. నా సంసారం అనే అడవిని దహించుగాక అని చెప్పి. అర్థమవుతుందా అమ్మా? వలక్ష శ్రీవృక్షాధిపశిశు సుదృక్షైస్తవ నఖైః జిఘృక్షుర్దక్షత్వం సరసిరుహ భిక్షుత్వకరణే క్షణాన్మే కామాక్షి క్షపిత భవ సంక్షోభగరిమా వచో వైచక్షణ్యం చరణయుగళీ పక్ష్మలయతాత్. అమ్మా కామాక్షి, నీ పాదాల జంట కమలాలని యాచకులుగా చేసే సామర్థ్యాన్ని పొందాలనుకుని గోళ్లతో తెల్లని కాంతిని వెదజల్లుతూ బాలచంద్రుడిలా విరాజిల్లుతోంది. అంతేకాదు సంసార క్షోభని శమింపచేసే గొప్పతనం కూడా కలిగి ఉంది. అలాంటి నీ దివ్య చరణాలు ఒక్క క్షణం నా మాటల నైపుణ్యాన్ని పెంపొందింపచేయుగాక. అది ఆవిడ అనుగ్రహం లేదే మనకి మాట వస్తుందా అమ్మా? రాదు. ఇలాంటి ఆరాధనలు, పారాయణలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే, ఈ శుభ్రమైన జిహ్వతో ఇలా చెప్తున్నాము అనంటే కేవలం అమ్మవారి అనుగ్రహం లేదే మాత్రం చెప్పలేము, వినలేము, చదవలేము, ఆసక్తి చూపలేము, కంటితో కనీసం ఆ సద్గ్రంథాల వైపు చూడం, అసలు పక్క నుంచి వెళ్ళిపోతాం. అది అట్లాంటిది ఇవన్నీ సంభవించేది ఎప్పుడు అంటే గురు సాంగత్యంలో ఉన్న వారి మీదే అమ్మవారి కరుణాకటాక్షం కూడా వర్షిస్తుంది. అదైతే సత్యమమ్మ. అట్లా సంసార క్షోభని శమింపచేసే గొప్పతనం కూడా కలిగి ఉంది. ఏమిటది అంటే పాదాల జంట. అది
పాదాల జంట కమలాలని యాచకులుగా చేసే సామర్థ్యాన్ని పొందాలనుకుని గోళ్లతో తెల్లని కాంతిని వెదజల్లుతూ బాలచంద్రుడిలా విరాజిల్లుతోంది. అంతేకాదు, సంసార క్షోభని అనగా బాధల్ని శమింపచేసే గొప్పతనం కూడా కలిగియుందమ్మా. అలాంటి నీ దివ్య చరణాలు ఒక్క క్షణం నా మాటల నైపుణ్యాన్ని పెంపొందింపచేయుగాక. ఆవిడ దృష్టిలో ఒక్క క్షణం అంటే ఇహ మనకి జన్మ జన్మలకి కూడా వర్తిస్తుందన్నమాట. అది సమంతాత్ కామాక్షి క్షతతిమిర సంతాన సుభగాన్ అనంతాభిర్భాభిర్దినమను దిగంతాన్ విరచయన్ అహం తాయా హంతా మమ జడిమదంతావలహరిః విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ. అమ్మా, ప్రతిరోజు అనంతమైన తన దివ్యకాంతుల్ని వెదజల్లుతూ దిగంతాలలో ఉన్న అన్ని చీకట్లని తొలగించి వాటిని అందంగా చేసేది అహంతని సంచరించే జాడ్యం అనే ఏనుగుకి శత్రువుగా ఉన్నది అయిన నీ చరణ చింతామణి నా సంతాపాలని పోగొట్టుగాక. అది మనలోని బాధలు, కష్టాలు, తర్వాత కర్మలు, దుష్కర్మలు, ఇలాంటివన్నీ కూడా ఏం చెప్తున్నారు? అహంతని సంచరించే జాడ్యం అనే ఏనుగుకి శత్రువుగా ఉన్నది, నన్ను ఎవరు నెగ్గుతారులే అనేటువంటి జాడ్యం ఉన్న ఏనుగులాగా ఉన్నటువంటి మన యొక్క దుష్కర్మలు, మన యొక్క ఇవన్నీ కూడా ఇందాక చెప్పారే సంసార క్షోభలు, తర్వాత పాపాలు, వాటినన్నిటినీ కూడా నీ చరణ చింతామణి పోగొట్టుగాక అని చెప్పి. దధానో భాస్వత్తామృత నిలయో లోహితవపుః వినమ్రాణాం సౌమ్యౌ గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. గంగాధరుడి భార్యవైన ఓ కామాక్షి, నీ దివ్య పాదాల జంట నీకు నమస్కారం చేసేవారి, నిన్ను భక్తిగా సేవించేవారి కష్టాలను పోగొడుతుంది అమ్మా. కమలాల లాంటి నీ పాదాలు ప్రకాశత్వాన్ని ధరిస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తూ ఎర్రని రంగుతో విరాజిల్లుతూ శాశ్వతమైనవిగా, గొప్పవిగా, కవిత్వాన్ని చెప్పేవిగా, మందమైన మెల్లని నడకలు కలిగినవిగా, చీకటిని పోగొట్టేవిగా ఎంతో ఉత్కృష్టంగా వర్ధిల్లుతున్నాయి. ఈ శ్లోకంలో నవగ్రహాల గుణగణాలతో అమ్మవారి పాదాలను కవి పోల్చి చెప్పారుట. శ్రీమాత్రే నమః. నయంతీం దాసత్వం నలిన భవ ముఖ్యాన సులభ ప్రదానాద్దీనానామరతరు దౌర్భాగ్య జననీం జగజ్జన్మ క్షేమక్షయ విధిషు కామాక్షి పదయోః ధురీణామీష్టే కః తవ భణితుమాహో పురుషికాం. దేవి కామాక్షి, దీనజనులకి ఎంతో దుర్లభమైన మోక్షాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మాది దేవతలకు దాసత్వం, కల్పవృక్షాలకు దౌర్భాగ్యం కలిగిస్తూ సకల జగత్తు సృష్టి స్థితిలయాలనే పనులు చేయటంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించినాయి నీ పాదాలు. అలాంటి దివ్య పాదాల మహిమని చెప్పడానికి ఎవడమ్మా సమర్థుడు అని. దీనజనులకి ఎంతో దుర్లభమైన మోక్షాన్ని అనంటే, దీనజనులు అంటే అక్కడ ధనహీనులను అరకటన కాదు. అక్కడ దీనజనులు అంటే అమ్మా ఆ యొక్క భగవంతుడిని చెందాలి, భగవంతుడిని గురించిన అన్వేషణ, భగవంతుడిని అనుసరించాలి,
భగవంతుడిని తప్పకుండా మదిలో నింపుకుని ఆ యొక్క తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అలాంటి వాళ్ళు దేహి అని చెప్పి సర్వస్య శరణాగతి చేస్తూ విధేయులై భగవంతుడి దగ్గర, ఇక్కడ అమ్మవారి దగ్గర సంచరించే వాళ్ళు, అలాంటి వాళ్ళు దీనజనులు అని చెప్పి ఆధ్యాత్మిక పరిభాషలో భావం. అట్లా దీనజనులకి ఎంతో దుర్లభమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మాది దేవతలకు దాసత్వం. బ్రహ్మాది దేవతలంతా ఏమిటి, ఆవిడ పాదాల వద్ద దాసానుదాసులు కదా. అలా బ్రహ్మాది దేవతలకు దాసత్వం, కల్పవృక్షాలకు దౌర్భాగ్యం. అంటే కల్పవృక్షాలు కూడా మనకి కల్పవృక్షం కూడా మనకి ఇయ్యలేనటువంటి అతి, అంటే కల్పవృక్షం సహితం ప్రసాదించలేనటువంటి వరాలను అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది అన్నట్లుగా, కల్పవృక్షాలకు సహితం దౌర్భాగ్యాన్ని కలిగించే నీ పాదాలు అన్నట్లుగా సకల జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలనే పనులు చేయడంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించినాయమ్మ. అలాంటి నీ దివ్యపాదాల మహిమని చెప్పడానికి ఎవడమ్మా సమర్థుడు అని చెప్పి ఆవిడ ప్రోద్బలంతో చెప్పగలగటమే తప్ప ఎవరం కూడా ఆ యొక్క గుణగణాలని, భగవంతుడిని గురించి, దేవతలని గురించి కూడా వర్ణింపశక్యం కాము. మనం కాలేము. అసలు మనతో చెప్పించుకునేటువంటి అర్హత కూడా అమ్మవారే ప్రసాదించి చెప్పించుకుంటుంది అని చెప్పి ఇది సుస్పష్టమైనటువంటి సాక్ష్యం. ఈ మూక పంచశతి కదా. ఏమిటి మరి ఉద్వేగంగా చెప్పేస్తున్నానా? అది సరేనా అమ్మా? తదుపరి రేపు కొనసాగించుకుందామా? శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవి అయి నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీరామ్. మనము ప్రతిరోజు చెప్పుకునేటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి మహాస్వామివారి లీల గురించి ఒక కథ చెప్పుకుందామమ్మా. అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సైరాక్యూజ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నటువంటి, అంటే ప్రొఫెసర్గాను ఏదో ఉన్నటువంటి డేనియల్ స్మిత్ 1962లో భారతదేశం వచ్చారుట. అప్పుడు ఆయన ఆగమ శాస్త్రాలలో పాంచరాత్రం గురించి పరిశోధన చేస్తున్నారు. స్మిత్ కంచి కామకోటి స్వాముల వారిని చూడటానికి వారు బస చేస్తున్నటువంటి ఇలయాత్తం అనే గ్రామానికి వెళ్ళాడు. స్వాముల వారిని కలిసినప్పుడు ఏం చేయాలి అని ఆయన ముందుగా ఒక పథకం వేసుకున్నారు. కానీ శ్రీవారిని కలవటం ఎలా? అందుకు ఆయన గుడికి వెళ్లే దోవలో నిల్చోవడం మంచిది అని స్మిత్కు స్థానికులు సలహా ఇచ్చారు. సరే, ఆయన అట్లాగే నిల్చున్నారు. ఇంతలో స్వాముల వారు ఆదారినే గుడికి వెళుతూ స్మిత్ను చూచారు. తీరా స్వాముల వారు కనిపించేసరికి స్మిత్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అప్పుడు తాను చేయాలనుకున్నవేవి ఆయనకు గుర్తు రాలేదు. స్వాముల వారు ఆయనను చూచి, ఏం కంగారు పడమాకు అని చేతితో సైగ చేశారు. తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్లో స్మిత్ ఒక విద్వత్ సభలో పాల్గొనవలసి ఉంది. రేపు ఆ సభ మొదలవుతుందనగా స్మిత్కు విరోచనాలు పట్టుకున్నాయి. అసలే అంతమంది పండితుల ముందు తాను ప్రసంగించగలనా లేదా అని అధైర్యపడుతున్న స్మిత్కు మూలిగే నక్క మీద తాటికాయలా ఈ యొక్క వ్యాధి దాపురించిందేమిటా అని బెంబేలు పడినాడు. అయితే ఆ రాత్రి 11 గంటలకు స్వాముల వారు పంపారని చెప్పి ఒక శిష్యుడు స్మిత్ దగ్గరకు వచ్చాడు. అతను ఒక నిమ్మకాయ తెచ్చి దానిని స్వాముల వారు తినమన్నారని చెప్పాడు. కానీ స్మిత్కు నిమ్మకాయ ఆ టైంలో తినవచ్చో లేదో అని భయం కలిగింది. అంటే మోషన్స్ అవుతున్నాయి కదా, అది తింటే ఇంకా ఎక్కువ అవుతుందేమోనని భయం. దానిని తీసుకుని తర్వాత తింటాలే అన్నాడు. అయితే ఆ వచ్చిన శిష్యుడు అక్కడే మఠం వేసి ఆయన దానిని తిన్న తర్వాతనే అక్కడి నుండి కదిలాడు. మరుసటి రోజు, అంటే మరి వారు
అక్కడ స్వామీజీ ఇచ్చి పంపించినప్పుడు, ఇప్పుడు ఆయన మాట ప్రకారం ఈ వచ్చిన శిష్యుడు చేయాలి కదా! ఇతనితో తినిపించి ఆయన వాపస్ ఎళ్ళాలి మరి. అందుకని ఇతను ఈ స్మిత్ గారు తినేదాకా కూడా అక్కడనే కూర్చొని తిన్న తర్వాత వెళ్ళారట. మరుసటి రోజు స్మిత్ గారి గ్రహణి విచిత్రంగా మాయమైంది. ఆ జబ్బు విచిత్రంగా మాయమైంది. ఇంతకు స్వామికి స్మిత్ గారి సంగతి ఎలా తెలిసింది? నిమ్మకాయతో ఈ వ్యాధి ఎలా తగ్గింది? ఏదైతేనేం విద్వత్ సభలో ఆయన ప్రసంగం విజయవంతంగా ముగిసింది అని చెప్పి. తర్వాత ఇంకొక చిన్న కథ కూడా ఇదే అంశంలో ఇచ్చారమ్మా. ఏమిటంటే, శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి గారికి పుత్ర సంతానం లేక స్వామిని వేడుకున్నారు. సేతు స్నానం అంటే అక్కడ గాములు రామేశ్వరం నాగప్రతిష్ఠ చేయవలసిందని చెప్పి స్వాముల వారు ఆశీర్వదించారు. ఆయన 1963లో కుటుంబ సమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ పుదుక్కోట సమీపంలో స్వాముల వారి దర్శనం చేశారు. రామేశ్వరం నుండి తిరిగి వచ్చే సమయంలో మరోసారి దర్శనం అనుగ్రహించమని వేడుకున్నారు. శ్రీవారు అలాగే అన్నారు. శాస్త్రి గారు 15 రోజుల పాటు రామేశ్వరం వగైరా దక్షిణయాత్రలు చేశారు. తిరిగి వస్తూ స్వామి తంజావూరు సమీపంలో ఉన్నారని తెలిసి అటువైపు బయలుదేరారు. తంజావూరు ఇంకా 7 మైళ్ళుందనగా రోడ్డు రెండుగా చీలింది. ఎటు వెళితే స్వాముల వారున్న వైపు వెళ్లేది అర్థం కాలేదు. కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు. కారు ఆపుకుని ఏం చేయాలో తెలియక శాస్త్రి గారు శ్రీవారినే స్మరించసాగారు. ఇంతలో పక్క రోడ్డు నుంచి ఒక కారు వస్తోంది. దానిని ఆపు చేసి దారడుగుదాం అని అనుకుంటూ ఉండగానే అది కాస్త సర్రున వాళ్ళని దాటి వెళ్ళిపోయింది. అరే, ఈ కారు మనం ఆపేలోపుగానే వెళ్ళిపోయిందే అని అనుకుంటూ ఉండగా ఆశ్చర్యంగా ఆ చిన్న కారు మళ్ళీ వెనక్కు తిరిగి వాళ్ళ వద్దకు వచ్చింది. కారులోంచి ఒక వ్యక్తి దిగి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన పేరు పీకేఎస్ మణి అయ్యర్ అంటూ, మీరు కంచి స్వామి ఎక్కడాగారో తెలుసుకోవడానికని ఇక్కడ ఆగారా అని అయ్యర్ అడిగారు. అవునన్నారు శ్రీ శాస్త్రి గారు. ఈ రోజు స్వామివారు పుదుక్కోటలో మా ఇంటికి దయచేస్తున్నారు. మీరంతా కూడా మా ఇంటికి రండి అని శాస్త్రి గారిని ఆహ్వానించాడు. అయ్యర్ వెంటనే ఆహ్వానించాడు అయ్యర్. వెంటనే శాస్త్రి గారి కారు కూడా అయ్యర్ గారి కారు వెంట పుదుక్కోటకు పోయింది. వారితో కలిసి శాస్త్రి గారి కుటుంబం కూడా ఆ రాత్రి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆనందంగా 1965లో శాస్త్రి గారికి పుత్ర సంతానం కలిగింది అని ఈ రీతిగా మనం స్వామివారి మహిమపరమైనటువంటి కథ కూడా చక్కగా చెప్పుకున్నామమ్మా. మన భక్తి ఏకాగ్రం అవడానికి, మన నమ్మిక విశ్వాసాలు పెంపొందించడానికి ఇలాంటి అంశాలు ఎంతో ఉపకరిస్తాయి కదా. అది జై శ్రీరామ్. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షిదేవ్యై నమః. సద్గురవే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జై శ్రీరామ్.